వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. పోలవరాన్ని ముంచింది జగన్మోహన్ రెడ్డి, పోలవరాన్ని పూర్తి చేసేది చంద్రబాబు నాయుడు గారే. పోలవరం గురించి అంబటి రాంబాబు లాంటి అవివేకులు హాస్యాస్పదంగా ఉందంటూ మండిపడ్డారు అనగాని సత్యప్రసాద్. పోలవరాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని పూర్తి చేసి పోలవరం ద్వారా తాగునీరు సాగునీరు అందించే భగీరథ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అలాంటి పోలవరాన్ని వేగవంతంగా పూర్తి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీద అంబటి రాంబాబు లాంటి జోకర్లు సవాల్ చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ మండిపడ్డారు అనగాని సత్యప్రసాద్. బళా బాలయ్య 50 ఏళ్ల హీరోగా సినీ చరిత్రను పూర్తి చేసుకున్న బాలయ్య బాబుకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గోల్డ్ ఎడిషన్ లో ఆయన పేరు నమోదు చేయబడింది. గోల్డ్ ఎడిషన్ లో నమోదు చేయబడిన భారతీయ ఏకైక సినీ హీరో నందమూరి బాలకృష్ణ. ఇలాంటి గుర్తింపు పొందిన తొలి భారతీయ నటుడు కూడా బాలయ్య బాబే. 50 సంవత్సరాల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న ఇవాళకి తెలుగు సినిమా ప్రపంచంలో అగ్రనటుడు ఆయనే. అన్ని జానర్లలో నటించిన ఏకైక తెలుగు హీరో కూడా ఆయనే. ఈ సందర్భంగా నందమూరి బాలయ్యకు అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ప్రజల ఆదరాభిమానాలు అందుకోవడం నందమూరి బాలకృష్ణ అంకిత భావానికి నిదర్శనమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. నటుడిగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తోన్న బాలకృష్ణ పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో చేరిన సందర్భంలో ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల పాటు ప్రధాన హీరోగా చేసిన ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయం. యూకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందడం ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనం. చారిత్రక మైలురాయిని అధిగమించిన ప్రియమైన బాలయ్యకు అభినందనలు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. మా కుటుంబానికి తెలుగు సినీ పరిశ్రమ కూడా గర్వకారణం అన్నారు మంత్రి నారా లోకేష్. యూరియా బ్లాక్ మార్కెట్ కు పోకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయండి అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిల్వలు చెక్ చేయండి, రైతులకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనంటూ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎరువులు పక్కదారి పట్టిస్తే వాళ్ళ లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా కఠినమైన శిక్షలు వేయాలని చెప్పి నిర్దేశించారు. వైసీపీ లాంటి వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాలను కూడా తిప్పుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉందన్నారు ముఖ్యమంత్రి. ఎరువుల లభ్యతలో సరఫరాలో తేడా రాకూడదు. జిల్లాల వారీగా యూరియా కేటాయింపులపై ఆరా తీశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సిఎస్, డీజీపీ, విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశంలో యూరియా కొరత ఉన్న పరిస్థితుల్లో మన నారా లోకేష్ గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి గారిని కలిసి యూరియా కేటాయించుకోవడం, యూరియా రాష్ట్రానికి రావటం, అవసరమైన మేరకు రైతులకు ఇబ్బంది లేకుండా దిగుమతులు చేసుకోవడం జరిగింది. ఆ యూరియాని పక్కదారి పట్టించకుండా బ్లాక్ లో అమ్మే పరిస్థితి రాకుండా కట్టడి చేస్తూ రైతులకు సక్రమంగా అందించే బాధ్యతని అధికారులు తీసుకోవాలని వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, విజిలెన్స్ శాఖకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సురవరం సుధాకర్ రెడ్డి గారితో నా అనుబంధం వేరు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఆదివారం హైదరాబాద్ లోని మగ్దం భవన్ కు వెళ్లిన ఆయన సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం సురవరం చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సుధాకర్ రెడ్డితో తనకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉందన్నారు. గతంలో కలిసి పోరాటాలు చేసినట్టు గుర్తు చేశారు. సురవరం దేశ రాజకీయాలను ప్రముఖ పాత్ర పోషించారన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారని తెలిపారు. ఢిల్లీలో వివిధ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసిన ఉద్యమంలో ఇతర అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి పోరాటాలు సాగించినట్టు గుర్తు చేసుకున్నారు. నేనంటే సుధాకర్ రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉండేది. ఆయనను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. వ్యక్తిగతంగా నేను చేసే పనులను ఆయన ప్రోత్సహించేవారు. అలాంటి మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి చనిపోవడంపై సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన మరణం సిపిఐకి ఎంత నష్టమో సమాజానికి అంతే నష్టం అన్నారు ముఖ్యమంత్రి. ప్రత్యేకంగా దేశానికి, రాష్ట్రానికి తీవ్ర నష్టం. ఆయన సేవాభావం ఎప్పటికీ గుర్తుంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాడు చెప్పా, నేడు చేసి చూపించా. శ్రీశైలం నుంచి కుప్పం రాష్ట్ర సరిహద్దులకి నీరు తీసుకెళ్లిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు. అపర భగీరథులు అని చెప్పుకుని ధనయజ్ఞం చేసిన మాజీ నేతలని, ముఖ్యమంత్రులను చూసాం. చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో నీరు లేని ప్రాంతం ఉండకూడదని సెంటు భూమికి కూడా నీరు అందించి ఆ సెంట్లో కూడా పంట పండించే వరకు విశ్రమించనని చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు చెప్పిన విషయాలు మనకు తెలుసు. ఆ ప్రయత్నంలో భాగంగా హంద్రీనేవా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3,900 కోట్ల రూపాయలు చిల్లర కేటాయించి ఫేజ్ 1, ఫేజ్ 2 కింద పనులు వేగవంతంగా పూర్తి చేస్తూ కుప్పం చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకువెళ్లిన
అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు. కుప్పం నియోజకవర్గాన్ని కృష్ణా జలాలు తాకడంతో చిత్తూరు జిల్లా పండుగ చేసుకుంటోంది. జూలై 17న ముఖ్యమంత్రి చంద్రబాబు నందికట్కూరు హంద్రీనివా ఫేజ్ 1 కార్యక్రమంలో విడుదల చేసిన నీటి ప్రవాహం దాదాపుగా 500 కిలోమీటర్ల మేర ప్రవహించి కుప్పం చేరుకుంటున్నాయి. దిగువన ఉన్న చెరువుల్ని నింపుతూ కృష్ణా జలాలు తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికపై వీడియో పోస్ట్ చేస్తూ నాడు చెప్పా నేడు చేసి చూపించా అని వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాటి ద్వారా రాయలసీమలను సస్యశ్యామలం చేస్తానని చెప్పాను. ఆనాడు అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా. పలమనేరు, పొంగనూరు, మదనపల్లెకు నీరుస్తానని చెప్పా. ఎవరు అడ్డుపడినా పులివెందులకు నీరు తీసుకెళ్తానని ఆనాడే చెప్పానంటూ ఎక్స్ పోస్టులో చంద్రబాబు భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు చేరడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు నెలాఖరున కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద హంద్రీనివా జలాలకు జలహారతి అర్పించనున్నారని తెలుస్తోంది. హంద్రీనివాతో కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సాగునీటి సమస్యలు తగ్గనున్నాయి. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సెట్టింగ్ వేసి ట్యాంకర్ల నీటిని కాలువల్లో పోసి నీటిని వదిలినట్టు స్క్రిప్ట్ ప్రదర్శించాడు. ఆ దుస్సంఘటనతో వైసీపీ పరువు పోయింది. 5 ఏళ్ల అధికార కాలంలో వైసీపీ కనీసం తట్టమట్టి కూడా పక్కనట్లేదన్న ఆగ్రహం ప్రజల్లో వేళనుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కూటమి ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు హంద్రీనివాను ముందుకు తీసుకెళ్లేందుకు సంకల్పం పెట్టుకున్నారు. చంద్రబాబు గద్దెనెక్కిన క్షణం నుంచే యుద్ధ ప్రాతిపదికన హంద్రీనివా కాల్వ పనులు మొదలయ్యాయి. అనుకున్న సమయానికి ముందుగానే కృష్ణా జలాలను కుప్పం వరకు తీసుకెళ్లి అపర భగీరథుడు అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు. పేటీఎం గాళ్లను, జర్నలిస్టులను, లేదంటే సమాజంలో కొంతమంది ఉన్న నిష్ఠ దరిద్రులను పెట్టుకుని అపర భగీరథుడు అంటే భగీరథుడు అయిపోడు. ఆ భగీరథుల మాట అనిపించుకునే క్రమంలో ఆ మాటన ఎన్ని లక్షల కోట్లు దోచేశారో చూసాం. నేడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో పోతిరెడ్డిపాడు నుండి కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్తానని చెప్పి ఆయన ఇచ్చిన హామీ మేరకు కుప్పం చివరి ఆయకట్టు భూమి వరకు నీరు అందించిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే రైతులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో, ప్రతి ఎకరాకు నీరు అందించాలన్న ఉద్దేశంతో ఆయన చేసే ప్రయత్నం అద్భుతం.